అందరికీ నమస్తే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు పాదయాత్ర. ఈ పాదయాత్ర తెలంగాణలో ఉన్న ప్రజల సమస్యలు తెలుసుకోవడానికో, లేకపోతే సమస్యలు వినడానికో, లేకపోతే ఆ సమస్యల పైన నిరసనకో, లేకపోతే తెలంగాణలో కేంద్రం నిధులు పంచడానికో, ఇంకా ముందుకు పోతే ఈ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కేంద్రం దగ్గర నుంచి తెలంగాణ నిధులు తీసుకోవడానికో కాదు పాదయాత్ర. వేరే విషయంలో పాదయాత్ర జరిగింది, మామూలు పాదయాత్ర కాదు. ఒక టెంపుల్లో పూజలు చేసి అక్కడ నుంచి ఫోన్ ట్యాపింగ్ సిట్ విచారణగా అటెండ్ అయ్యాను. దగ్గర మొత్తం కలిసి ఒక హాఫ్ కిలోమీటర్ రేంజ్ కావచ్చు అంత పాదయాత్ర. దానికోసం నిన్న నుంచి ఏర్పాటు జరిగినాయి. చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడదాం. ఎందుకంటే దీనిలో వాస్తవం ఏంది తేల్చాలనే ప్రయత్నమా, దీన్ని పొలిటికలైజ్ చేసి లబ్ధి పొందే ప్రయత్నమా, ఇది దీనిలో అర్థం చేసుకోవాల్సిన అంశం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు కొన్ని ఫోటోలు చూసినరా. ఫోన్ ట్యాపింగ్ కేసు సిబిఐకి అప్పగించాలి. సిబిఐకి అప్పగించాలన్నప్పుడు సిట్ విచారణకు ఎందుకు అటెండ్ కావాలి? అటెండ్ కావద్దు. కానీ సిట్ విచారణకు అటెండ్ అయ్యి ఒక పెద్ద ఫైల్ చూపించి, నేను ఈ ఫైల్లో మొత్తం ఆధారాలు ఉన్నాయి, నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో నేను అవి పట్టుకొని వచ్చిన సిట్కు ఇస్తున్నా అన్నాడు. సిబిఐ విచారణ కావాలని అడగడం ఎందుకు, సిట్కు ఇవ్వడం ఎందుకు? ప్లస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, బీఆర్ఎస్కు రక్షణ కాంగ్రెస్. ఫోన్ ట్యాపింగ్ సిగ్గు, ఫోన్ ట్యాపింగ్ హే షేమ్. ఓకే, ఇంకా ఉన్నాయి. ఇగో షేమ్ ఆన్ కేటీఆర్, వాట్ ఏ లా లైఫ్ యు ఆర్. భార్యాభర్తల సంభాషణలు వింటారా? సిగ్గు. ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్, హూ ఇస్ కేటీఆర్ ట్యాపింగ్ బ్రోకర్. ఇవన్నీ కార్యకర్తలు పట్టుకొచ్చినాయి. ఇవన్నీ కూడా నిజానికి సిట్టు విచారణకి ఇప్పటికీ చాలామంది అటెండ్ అయ్యారు. ఎవరు ర్యాలీలు తీయలేదు, ఎవరు ఫ్లెక్సీలు ప్రదర్శించలేదు, ఎవరు ఇట్లాంటి షో చేయలేదు. పోయినరు, అటెండ్ అయినరు, మాట్లాడినరు, బయటకు వచ్చారు. అస్సలు విషయం ఏంటంటే అసలు ఫోన్ ట్యాపింగ్లో ఇప్పటిదాకా ఎవరు కంప్లైంట్ చేయలేదు. ఫోన్ ట్యాపింగ్లో ఎవరు అంటే వేల సంఖ్యలో కదా, వీళ్ళు చెప్పింది ఎంతమంది ఫోన్లు విన్నారు? 40,000 మంది ఫోన్లా 40,000 మంది ఫోన్లు విన్నారు వీళ్ళు. 40,000 మందిలో ఒక్కరు కూడా ఫోన్ ట్యాపింగ్ అయినట్టుగా కంప్లైంట్ చేయలేదు. ఆఫీసర్స్ని పిలిచి నీ ఫోన్ ట్యాప్ అయింది నాయనా అంటే, అవునా నా ఫోన్ ట్యాప్ అయిందా అని మాట్లాడి బయటకు వస్తున్నారు తప్ప ఎవరు మా ఫోన్ ట్యాప్ అయ్యింది, ట్యాప్ అవ్వడం వల్ల నాకు ఈ నష్టం జరిగిందని ఎవరు ఇప్పటిదాకా కంప్లైంట్ చేయలేదు. ఇక రెండో విషయం ఏంటంటే భార్యాభర్తల మాటలు విన్నారు అన్నారు బండి సంజయ్ గారు. రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందు మాట్లాడిన మాటలు ఇవి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే బండి సంజయ్ గారు మాట్లాడారు. అదే రేవంత్ రెడ్డి మాట అన్నాడు, మా ఫోను అసలు ట్యాప్ అయినట్లేదు, ఒకవేళ ట్యాప్ అయితే సిట్టు మమ్మల్ని కూడా పిలిచేది కదా, మమ్మల్ని కూడా ఇప్పటికీ పిలిచి విచారించేది కదా, నన్ను కూడా పిలిస్తే నేను కూడా మాట్లాడవాడిని కదా, నా ఫోన్ ట్యాప్ కాలేదేమో అన్నాడు సీఎం. ఒకనాడు పిలుస్తారు ఆయన కూడా, ఎందుకంటే చాలామంది అట్లా పిలిపించుకొనే పోతున్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే ఏకంగా ఫోన్లో రాపించుకున్నాడు పేపర్లో, సిట్టు పిలిస్తే వెళ్ళి విచారణకు అటెండ్ కావడానికి నేను సిద్ధంగా ఉన్నా అని అనగానే వాళ్ళు ఫోన్ చేసినారు, నువ్వు రావాలని. వెళ్తున్నా చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు ఇంకో వార్త రాసిండ్రు. సిట్ విచారణకు అటెండ్ అయిన రాధాకృష్ణ. ఇక బీజేపీలో కొందరు లీడర్లు అయితే కే లక్ష్మణ్ గారు అనుకుంటా, బహుశా అది కూడా పేపర్లో చూసిన వార్త, నా ఫోన్ కూడా ట్యాప్ అయి ఉండొచ్చు, బట్ సిట్ వాళ్ళు ఎందుకో పిలుస్తలేరు, పిలిస్తే పోతా, ఇంకా పిలిస్తే పోతాడు. అట్లా సిట్ విచారణకు అటెండ్ కావడం అనేది ఏదో సినిమా షూటింగ్ పోయినంత అది ఉంది. సినిమా షూటింగ్ పోయినంత ఇంట్రెస్ట్గా అటెండ్ అవుతున్నారు. మీడియా అంతా ఉంటుంది, ఒక పక్షం మీడియా అంతా రాస్తుంది, చెప్తుంది. జనాలేమో ఏం ఫోన్ ట్యాపింగ్, ఈ గవర్నమెంట్లో కూడా ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మినిస్టర్లే ఫోన్ ట్యాపింగ్ గురించి భయపడుతున్నారు కదా. నిన్ననే నాకు ఒక అతను చెప్తుంది, నల్గొండ జిల్లాకు సంబంధించిన లీడర్ అంటున్నాడు, ఒక మంత్రి భార్యకు ఫోన్ చేస్తే మీరు నాకు ఫోన్ చేయొద్దు, ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, ఏమైనా ఉంటే వచ్చి మాట్లాడండి డైరెక్ట్గా, ఫోన్ చేయొద్దని చెప్పిందట. అట్లాంటి సిచ్యువేషన్ నడుస్తుంది ఇప్పుడు కూడా, అదే అనుకుంటున్నారు జనం. ఇక ఇది యాత్ర అక్కడనే కర్మంఘాట్ కాదు, ఖైరదాబాద్ చౌరస్తా దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఆడ ప్రత్యేకమైన పూజలు చేసి బండి సంజయ్ గారు అక్కడ నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ అటు గవర్నర్ రోడ్లో ఉంటుంది, గవర్నర్ బంగ్లా రోడ్లో పోయి గంటన్నర సేపు విచారణకు అటెండ్ అయ్యి బయటకు వచ్చినాక మాట్లాడినారు. నేను సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ ద్వారా చాలా ఆధారాలు సేకరించి తీసుకొచ్చి ఇచ్చిన, సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ తర్వాత నేను చాలా సింప్లీగా, నేను ఇక్కడ సెంట్రల్ హోమ్ మినిస్టర్గా, సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రిగా రాలేదు, నేను వచ్చింది సామాన్యుడిగా వచ్చిన అన్నారు. కానీ పోలీస్ బందోబస్తు, పోలీస్ ఎస్కార్ట్స్ అవన్నీ ఎంబడే ఉన్నాయి, దాంతోనే వచ్చిండ్రు. సామాన్యుడైతే ఎస్కార్ట్తో రాడు కదా.
సామాన్యుడైతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ సమాచారం ఉండదు కదా, కానీ అది కూడా తీసుకొచ్చినా అన్నాడు. మంచిదే ఆ సమాచారం తీసుకొస్తే, కానీ సినిమా వాళ్ళ మాటలు కూడా విన్నాడు అన్నాడు. వీళ్ళు సినిమా వాళ్ళ మాటలు విన్నట్టుగా ఆధారాలు లేవని సిట్ ఆఫీసర్స్ చెప్పిండ్రు. ప్లస్ అసలు ఒక ముఖ్యమంత్రి ఒక మంత్రి కేటీఆర్ కేసీఆర్ మీద వీళ్ళు మాట్లాడేది, వీళ్ళ ఫోన్లు విన్నంత టైం ఉంటుందా వాళ్ళకి? బిజీయెస్ట్ సీఎం, బిజీయెస్ట్ మంత్రి ఆ గవర్నమెంట్లో, వాళ్ళు వీళ్ళ మాటలు వినేంత టైం, అంత ఓపిక అంత ఉంటుందా? అంటే బండి సంజయ్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? దీన్ని ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏం తెలియదో తర్వాత విషయం, కానీ దీన్ని పొలిటికలైజ్ చేసే ప్రయత్నం చేసినట్టుగా క్లియర్గా కనబడుతుంది. ర్యాలీలు తీయడం ఏంది? రాష్ట్రంలో చాలామంది చాలా సమస్యలతో ఉన్నారు తెలంగాణలో. వాళ్ళ సమస్యలు అప్పుడు ఎప్పుడూ ర్యాలీలు తీయలేదు ఎవరు. బీజేపీ వాళ్ళు అసలే ర్యాలీ తీయలేదు, బండి సంజయ్ గారు అసలే ర్యాలీ తీయరు. ఎన్ని సమస్యలు వచ్చినా మాట్లాడరు. ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఇక్కడ ఏదైనా జరిగితే అసలే పట్టించుకోరు. ఇక్కడ ఏదైనా ఈ హోంశాఖకు సంబంధించిన విషయాలే, ఏదైనా శాంతి భద్రతలకు సంబంధించిన ఇష్యూ వస్తే కూడా మాట్లాడరు, అస్సలు మాట్లాడరు. కానీ ఆయనకు ఫోన్ ట్యాప్ అయ్యిందో లేదో ఆయనకి తెలియదు, కానీ ఆయన మాత్రం సెంట్రల్ ఇంటెలిజెన్స్తోనే చాలా ఆధారాలు తీసుకొచ్చినా అన్నారు. దీనిలో రఘునందన్ గారు కూడా కామెంట్ చేసిండ్రు, నాతో కూడా మస్తు ఆధారాలు ఉన్నాయి, నా ఫోన్ కూడా ట్యాప్ అయింది, ఎందుకు పిలుస్తలేరు, పిలవచ్చు కదా అని ఓనాడు స్టేట్మెంట్ ఇచ్చిండు. కానీ పిలవలే ఆయన్ని. పిలుస్తారేమో, ఎందుకంటే ఒక్కొక్కరిని కుతూహలం ఉన్న వాళ్ళందరినీ పిలుస్తారు అట్లా. దీనిలో ఏంటంటే ఫోన్ ట్యాప్ అయ్యింది అని జనాలకు చెప్పాలి, కానీ ఆడేం తేలదు, ఆడేం తేల్చరు. ఇది జరుగుతూ ఉండాలి సినిమా. ఇప్పుడు ఈ యాత్ర కోసం నిన్నటికెళ్ళి కసరత్తు గ్రూపుల్లో, పార్టీ గ్రూపుల్లో బండి సంజయ్ గారు సిట్టు ముందుకు పోతున్నారు, మీరందరూ తల్లి రావాలి. బహిరంగ సభనా ఇదేమన్నా? ఓ గంట సేపు ట్రాఫిక్ జామ్, ఖైరదాబాద్ చౌరస్తా మొదలే ట్రాఫిక్ జామ్ ఏరియా అది. ఒక గంట సేపు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక గంట సేపు జామ్ చేయడం ఆయన బాధ్యతనా? సిటుకు అటెండ్ కావచ్చు, చాలామంది అటెండ్ అయినారు, మీరు అటెండ్ కావచ్చు, మాట్లాడవచ్చు, బయటికి రావచ్చు, క్లోజ్. మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వచ్చు, మీ ఒక్క ఆధారాలు కాదు, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమేమి జరిగింది, ఎట్లెట్లా జరిగిందో మొత్తం ఆధారాలు తీసుకొని రావచ్చు. మీరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా మీరు సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని వాడుకొని మొత్తం చాలామంది, మీ ఒక్కరి స్వార్థం ఎందుకు దీనిలో? ఎవరెవరు చేసినని ఎవరెవరు కంప్లైంట్ ఇచ్చినారో, ఇప్పుడు కొండ విశ్వేశ్వరుడు నేను భయపడి బెంగళూరు వెళ్ళిపోయినాడు, ఆయన రిపోర్ట్స్ ఎందుకు తెప్పియచ్చు కదా. ఇంకా కొంతమంది ఉన్నారు, రేవంత్ రెడ్డికి డౌట్ వస్తుంది నా ఫోన్ ట్యాప్ అయిందో లేదో అని, ఇప్పుడు ఆయన కూడా రిపోర్ట్ తెప్పియచ్చు కదా. మొత్తం అసలు ఈ కేసు ఇంత, నేనేమంటున్నానంటే మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు, మీరు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించేంత పవర్ మీ దగ్గర ఉన్నప్పుడు ఈ ఈ విచారణ ఏంది, ఈ సాగదీసుడు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు కదా. డైరెక్ట్గా మీరు సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి, మీరు అందరు ఆధారాలు తిప్పచ్చు, కోర్టుకు పోవచ్చు, ఏమైనా చేయొచ్చు. అవన్నీ వదిలేసి ర్యాలీలు ఎందుకు రోడ్ల మీద? ర్యాలీలు చేసినట్టునే దీన్ని పొలిటికలైజ్ చేయాలి. ఏంది ఇది? మీరు ఆల్రెడీ ఎక్కడైనా సరే విచారణ జరిగిన, సిట్టు విచారణ, కోర్టుల విచారణ జరిగినా జరుగుతూ ఉంటుంది, ఫైనల్గా తీర్పు వస్తుంది. మీరు ఆల్రెడీ తీర్పు ఇచ్చేసారు కదా, ఆల్రెడీ తీర్పు ఇచ్చేసిన తర్వాత విచారణ అటెండ్ కావడం ఏంది? అంటే ఎగ్జామ్ కాలేదు కానీ మీరు పాస్ అయిపోయినారు ఆల్రెడీ, మళ్ళీ ఎగ్జామ్ రాస్తారా? పాస్ అయిన రోజు తెలియనికి. ఇది బండి సంజయ్ గారికి తెలవాలి దీనిలో విషయం ఏందో. అసలు ఎందుకు పాదయాత్రలు చేయాల్సి వచ్చింది, ఎందుకు యాత్రలు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇదంతా జరిగింది? ఇంత కాన్సన్ట్రేషన్ తెలంగాణ ప్రజల సమస్యల మీద కనుక పెడితే బీజేపీ ఎక్కడనో పోతుంది, బీజేపీ ఎక్కడనో లేచిపోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కాదు, బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అయ్యేది ఇక్కడ తెలంగాణలో. అసలు ఇష్యూస్, జనాల కష్టాల మీద ఎవ్వరు స్పందించారు బీజేపీ వాళ్ళు. కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు, లేకపోతే అవతలలో బురదేసే విషయాలు, అవతలలో మసీ రూసే విషయాలు, రాజకీయం చేసే విషయంలో, ఇట్లాంటివి జనాలకు ఏమాత్రం సంబంధం లేని విషయాలు మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్.